హాయ్ అందరికి వెల్కమ్ టు హరి అండ్ పరి బ్లాగ్స్. పిల్లలకి ఎంతో బలమైన హోమ్ మేడ్ సిర్లక్ కుక్కర్ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసుల బియ్యం, గోధుమలు హాఫ్ గ్లాస్, శనగపప్పు హాఫ్ గ్లాస్, కందిపప్పు హాఫ్ గ్లాస్, పెసలు హాఫ్ గ్లాస్, పెసరపప్పు హాఫ్ గ్లాస్, మినపప్పు హాఫ్ గ్లాస్, మసూర్ దాల్ హాఫ్ గ్లాస్, పలుకులు 1/3 కప్, 10 బాదం పలుకులు, 10 జీడిపప్పు పలుకులు. వీటన్నింటినీ బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా బాగా వడకట్టుకోవాలి. అలా వడకట్టుకున్న వాటిని కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. వీడియోలో కనిపించే విధంగా డ్రై అవ్వాలి. లేదు అంటే చిన్న తడిగా ఉన్న పిండి స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు ఉండదు, పాడయ్యే ఛాన్స్ ఉంటది. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పప్పులు అన్నింటినీ నేను 2 ట్రిప్స్‌గా వేసుకొని వేయించుకున్నాను. మంచి స్మెల్ వచ్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసుకొని ఫ్రై చేసుకొని వాటిలో మిక్స్ చేసుకోవాలి. వాము, జీలకర్ర వేయడం వల్ల పిల్లలకి ఫ్రీగా డైజెస్ట్ అవుతాది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తటి పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంటుంది కావున జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే మెత్తటి పౌడర్‌లా వచ్చి వేస్ట్ పోతుంది. పిల్లలు తినేటప్పుడు కూడా స్మూత్‌గా ఉంటుంది. అలా జల్లించుకున్న పిండిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ సిర్లాక్ 6 మంత్స్ నుంచి పిల్లలకి పెట్టొచ్చు. ఎంతో బలమైన హోమ్‌మేడ్ సిర్లాక్ కుక్కర్ పిండి రెడీ. ఇంకా మన ఛానెల్‌లో హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. వెళ్ళి చెక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు హరి అండ్ పరి వ్లాగ్స్.